హరి కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమంలో భాగవత కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభా గిరివరధారీ, జయ గోపీ జన వల్లభా గిరివరధారీ, యశోదానందన బ్రజ జన రంజన, యశోదానందన బ్రజ జన రంజన, యశోదానందన బ్రజ జన రంజన, యశోదానందన బ్రజ జన రంజన, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం, శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం
కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము చతుర్థ స్కందంలో 13వ అధ్యాయంలో 2వ భాగము ఈరోజు మనం చర్చించుకోబోతున్నాము. సో ఎవరి దగ్గర అయితే పుస్తకాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తీసుకోండి. చతుర్థ స్కందము 13వ అధ్యాయము 25వ శ్లోకం నుంచి. సో ముందుగా మనము దీంట్లోకి వెళ్లే ముందు మనము కిందటి వారం ఏం చర్చించుకున్నాము అనేటువంటిది ఒకసారి మనము చూద్దాం. సో 12వ అధ్యాయం తోటి ధ్రువ మహారాజు ఏ విధంగా ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయారు, సో ఆ యొక్క ధ్రువ ప్లానెట్ ని ఏ విధంగా ధ్రువ నక్షత్రాన్ని ఆయన వెళ్ళారు అనేటువంటి విషయము తెలుసుకున్నాము. సో అది తెలుసుకున్న తర్వాత విదురుడు చాలా సంతోషించారనమాట. సో అక్కడ మళ్ళీ చివరిలో నారదముని చెప్తారు. ఏమని చెప్తారు? యొక్క ప్రచేతసుల యొక్క సభలో నారదముని ధ్రువ మహారాజు యొక్క గుణగణాలని కీర్తించారు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు వెంటనే మైత్రేయుడు అడుగుతారనమాట, ప్రచేతసులు ఎవరు, వాళ్ళ యొక్క వంశం ఏమిటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ గురించి చెప్పవలసింది అని చెప్పేసి ఆయన అడుగుతారనమాట. సో అడిగిన తర్వాత అప్పుడు మళ్ళీ మైత్రేయముని ప్రచేతసుల గురించి చెప్పాలంటే కనుక ప్రచేతసులు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ధ్రువ వంశంలోనే వాళ్ళు అనమాట, ధ్రువ మహారాజు యొక్క వంశంలో వాళ్ళే అన్నమాట. సో కాబట్టి ప్రచేతసుల గురించి చెప్పుకోవాలంటే కనుక ముందు వాళ్ళ యొక్క వంశం గురించి చెప్పాలి కదా. అప్పుడు ధ్రువ మహారాజు తర్వాత వాళ్ళ యొక్క వంశం గురించి, వాళ్ళ వంశంలోని వచ్చినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి అంతా కూడా చెప్తారనమాట. సో ధ్రువ మహారాజుకి 2 కుమారులు ఉంటారు, ఉత్కళ వత్సర అని 2 ఉంటారనమాట. కానీ ఉత్కళ ఏంటంటే కనుక ఆయన ధ్రువ మహారాజు లాగే అంతకుముందు చిన్నప్పుడు ధ్రువ మహారాజు లాగా పూర్తిగా భగవంతుడి మీదే ఆయన ఆసక్తి అంతా ఉంటుందన్నమాట. సో బయట వాళ్ళకి తెలియని వాళ్ళందరికీ కూడా ఈయన ఏదో పిచ్చివాడు, మాటలు రావు, మోగవాడు అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే నివురు కప్పిన నిప్పులాగా ఆయన గొప్ప భక్తుడు అనమాట. లోపలే ఆయన చాలా భక్తి చేసుకుంటూ ఉండేవాడు. అందుకని చెప్పేసి ఏం చేశారంటే కనుక అక్కడ మంత్రులందరూ కూడా ఈయన పనికిరాడు మనకి రాజ్యం చేయడానికి రాజు కింద అని చెప్పేసి వత్సరాని వాళ్ళు రాజు కింద ఎన్నుకుంటారనమాట. సో వత్సర దగ్గర నుంచి తర్వాత వచ్చేటువంటి రాజులు పుష్పార్ణ, వ్యూస, సర్వతేజ, చాక్షుష అంటే చాక్షుష మన్వంతరం, సో 6వ మన్వంతరం అన్నమాట. సో ఆ తర్వాత ఉల్ముఖ, అంగ, వీళ్ళందరూ కూడా వస్తారనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ధ్రువ మహారాజు యొక్క వంశంలో అన్నమాట. సో అప్పుడు ధ్రువ మహారాజు ఈయన గురించి చెప్తూ అంగ మహారాజు గురించి ఏమని చెప్తారు? అంగ మహారాజు ఈ విధంగా ఆయన రాజ్యాన్ని, సంతానాన్ని అందరినీ కూడా వదిలిపెట్టి ఆయన అడవికి వెళ్ళిపోయాడు. సో ఆయన యొక్క కుమారుడు వల్ల ఆ విధంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే కనుక అప్పుడు వెంటనే విదురుడు మళ్ళీ ప్రశ్నిస్తారనమాట, ఎందుకు ఆయన కుమారుడిని వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది, దాని గురించి చెప్పండి అని చెప్పని మైత్రేయుడు అడుగుతారనమాట. సో అప్పుడు మైత్రేయుడు అడిగిన దానికి యొక్క అంగమహారాజు యొక్క వృత్తాంతాన్ని చెప్తారనమాట మైత్రేయుడు. సో అదేమిటి? అంగమహారాజు యొక్క వృత్తాంతము, వేణుడు ఏ విధంగా ఆయనకి జన్మించాడు, వేణుడు ఏ విధంగా అంగమహారాజు
అడవికి వెళ్ళిపోవడానికి, మొత్తం పరిత్యాగం చేయడానికి కారణమయ్యాడు అనేటువంటి విషయాలు మనము ఈరోజు చర్చించుకోబోతున్నాం అన్నమాట. సో 25వ శ్లోకము, మహాలక్ష్మి మాతాజీ 25వ శ్లోకం అనువాదం చదవండి. ప్రభు పుస్తకం తీసుకోలేదు, తీసుకుంటాను ప్రభు. శశికళ మాతాజీ మీరు 25వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. 25వ శ్లోకం మాతాజీ, 13వ అధ్యాయం 25వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. మైత్రేయ ఉవాచ అగ్నోశ్వమే మాతాజీ డైరెక్ట్ గా అనువాదం చదవండి, అనువాదం చదువు, శ్లోకం ఉంది. శ్రీ మైత్రేయుడు ఇట్లు సమాధానం వసగిన. విద్రా అందమహారాజు ఒకమారు అశ్వమేధ యజ్ఞమును చేయ సమకట్టెను. యజ్ఞమున ఉపవిష్టులైన బ్రాహ్మణులందరినూ ఏ విధంగా దేవతలను ఆహ్వానించవలెనో చక్కగా నెరిగి ఉండిది. కానీ వారెంత యత్నించిననో దేవతలు ఆ యజ్ఞమునకు ఇచ్చేయలేదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఈ యొక్క యజ్ఞం చేయాలి అని అంటే కనుక చాలా సామాన్యమైనటువంటి విషయం కాదనమాట. యజ్ఞం చేయడానికి ఆ పదార్థాలు ఏవైతే కావాలో, అందులో ఉపయోగించేటువంటి నెయ్యి, మిగతా పదార్థాలు ఏవైతే కావాలో అవన్నీ కూడా చక్కగా సమకూర్చుకోవాలన్నమాట. అవన్నీ కూడా ఎలా ఉండాలి? చాలా పవిత్రంగా ఉండాలి. అవన్నీ కూడా ఫస్ట్ క్లాస్ మెటీరియల్స్ లో ఉండాలి. ఆ తర్వాత అవి ఏ విధంగా కూడా కొంచెం కూడా అవి అపవిత్రం అవ్వకూడదు అనమాట. ఎందుకంటే అపవిత్రమైనటువంటి వాటిని యజ్ఞంలో ఉపయోగిస్తే కనుక యజ్ఞం యొక్క ఫలితం రాదు. సో యజ్ఞంలో వాడేటువంటి పదార్థాలన్నీ కూడా చాలా పవిత్రంగా ఉండాలి. ఆ తర్వాత యజ్ఞం చేసేటువంటి వాళ్ళలో కూడా ఇద్దరు ఉంటారు, రెండు రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. కొంతమంది మంత్రాలు చదువుతూ ఉంటారు, కొంతమంది హవిస్సులు అర్పిస్తూ ఉంటారు, కొంతమంది అవన్నీ కూడా కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా అని చెప్పి సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. ఆ చేసేటువంటి బ్రాహ్మణుల యొక్క ఉచ్చారణ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. ఆ మంత్రాలు చదివేటువంటి మీటర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది అనమాట మంత్రాలు చదవడానికి, దాన్ని మీటర్ అంటారు. ఒక పర్టికులర్ పద్ధతిలోనే చదవాలి. ఆ యొక్క చదివేటప్పుడు కూడా దాని యొక్క ప్రొనౌన్సియేషన్ అంటే కనుక ఉచ్చారణ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. ఒత్తు ఉంటే ఒత్తు, పొల్లు ఉంటే పొల్లు, అదే విధంగా ఏదున్నా అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. లేకపోతే కనుక మంత్రాలు, యజ్ఞం యొక్క ఫలితం సరిగ్గా రాదు. ఆ తర్వాత యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా పవిత్రులుగా ఉండాలి. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నడవడిక పవిత్రులుగా ఉండాలి. వాళ్ళు చేసేటువంటి వాళ్ళ యొక్క శరీరం కూడా పవిత్రంగా ఉండాలి. అదే విధంగా చేసేటువంటి వాళ్ళ యొక్క మనస్సు కూడా పవిత్రంగా ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ చేసేటువంటి పదార్థాలు, ఆ తర్వాత చేసేటువంటి యజమాని కూడా చాలా నిష్ఠతో ఉండాలి. వచ్చే శ్లోకాల్లో మనం చూస్తాం, ఆయన అంగమహారాజు ఆ యజ్ఞం జరిగేటప్పుడు అంతా కూడా ఆయన మౌన వ్రతంతో ఉంటారు. ఆయన మౌన వ్రతంతో ఉంటారన్నమాట. సో అలాగే యజ్ఞం చేసేటువంటి వాళ్ళందరూ చాలా పవిత్రంగా ఉండాలి. యజమాని కూడా చాలా పవిత్రంగా ఉండాలి, అనుష్ఠానం చెయ్యాలి. సో ఇవన్నీ కూడా జరగాలి, ప్రొసీజర్ అంతా కరెక్ట్ గా ఉండాలి. అవన్నీ కూడా చక్కగా సూపర్వైజ్ చేసేవాళ్ళు, అన్ని సరిగ్గా చేస్తున్నారా లేదా, ఏదైనా తప్పిదాలు జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసేటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ సూపర్వైజ్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాగే ఇవన్నీ కూడా కలిస్తేనే అప్పుడు ఆ యొక్క యజ్ఞం అనేటువంటిది సఫలీకృతం అవుతుంది అన్నమాట. సో లేకపోతే కనుక యజ్ఞం సఫలం అవ్వదు. సో కలియుగంలో అయితే కనుక మనకి ఈ విధంగా యజ్ఞాన్ని సఫలం చేయాలి అని అంటే కనుక చాలా చాలా కష్టం. ఎందుకంటే మనకు దొరికేటువంటి పదార్థాలు నెయ్యి, లేకపోతే మిగతా ఆహార పదార్థాలు, యజ్ఞంలో వేసేటువంటి హవిస్సులో వేసేటువంటి పదార్థాలు అవన్నీ కూడా మనకు కల్తీ అయిపోతున్నాయి. అవన్నీ కూడా చాలా ప్యూర్ మెటీరియల్స్ దొరకడం అనేటువంటిది చాలా చాలా కష్టం. ఇంకొకటి, అంత ప్యూర్ దొరకాలి అని అంటే కనుక చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఆ తర్వాత యజ్ఞాల్ని ఆ విధంగా చేసేటువంటి బ్రాహ్మణులు, నిష్ఠగా ఉండేటువంటి బ్రాహ్మణులు దొరకడం కూడా కష్టం. దొరికిన తర్వాత కూడా వాళ్ళు మంత్రాలని కరెక్ట్
గా చదువుతున్నారా అనేటువంటిది, ఉచ్చారణ సరిగ్గా జరుగుతుందా అనేటువంటిది కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. యజమాని, కూర్చునేటువంటి యజమానులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి కూడా అంత నిష్టం ఉంటుందా, ఓపిక ఉంటుందా అంటే కనుక వాళ్ళకి కూడా ఆ విధంగా ఓపిక ఉండట్లేదు అన్నమాట. సో కానీ ఇవన్నీ కూడా ఇదివరకు యుగాల్లో అవన్నీ కూడా చక్కగా చేసేవారు అన్నమాట. సో అంగమహారాజు ఒకసారి ఆయన అశ్వమేధ యజ్ఞం చెయ్యాలి అని చెప్పి ఆయన సంకల్పం తీసుకున్నారనమాట. సో అందుకని అశ్వమేధ యజ్ఞం అంటే మనందరికీ కూడా తెలుసు ఏమిటి, ఒక అశ్వాన్ని అందులో ఏం చేస్తారు, ఆ యొక్క యజ్ఞంలో బలిస్తారు అన్నమాట. సో ఆ విధంగా యజ్ఞంలో బలి ఇవ్వడము అని అంటే కనుక ఏదో దాన్ని చంపేస్తున్నారు అని కాదనమాట. యాక్చువల్గా ఏంటంటే అప్పుడు ఉండేటువంటి బ్రాహ్మణులకి వాక్ శక్తి చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. సో వాళ్ళు ఏదైనా అంటే కనుక ఆ విషయం జరిగిపోద్ది. సో శాపాలు ఇవ్వగలరు, అన్ని కూడా చేయగలరు అనమాట. కలియుగ ప్రారంభం నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి శక్తి అంతా తగ్గిపోయింది, కానీ ఈవెన్ ద్వాపర యుగం వరకు కూడా వాళ్ళు చాలా శక్తివంతంగా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ మాటలకి అంత శక్తి ఉండేదన్నమాట. వాళ్ళు వాళ్ళ యొక్క మంత్రాల ద్వారా ఏం చేసేవాళ్ళు, ఆ యొక్క పశువు ఏదైతే ఉందో, అశ్వమేధ యజ్ఞం అయితే కనుక అశ్వము, గోవలంబ యజ్ఞం అయితే కనుక గోవు, సో వాటిని వాళ్ళు బలిస్తే కనుక ఏమవుతుంది, వెంటనే అవి వాళ్ళకి తెలిసేదనమాట. వెంటనే ఆ యొక్క జంతువు, ఆ యొక్క జంతు సైకిల్లో అన్నమాట ఏదైతే ఉంటుందో దాన్ని కాకుండా వాళ్ళు వెంటనే ఏమవుతారు, మానవ జన్మ వచ్చేస్తుంది అనమాట ఆ జీవుడికి. సో ఆ విధంగా వాళ్ళకు ఉపయోగపడుతున్నారు అనమాట. సో మంత్రాలు పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి తెలుస్తుంది అనమాట వాళ్ళకి. ఇంతేకాకుండా యజ్ఞం చెయ్యాలి అని అంటే కనుక ఏదో అగ్గిపెట్టి తీసుకుని నిప్పు రాజేయటం కాదు, వాళ్ళ మంత్రాలతోటే వాళ్ళు నిప్పు రాజేయగలిగేవారు అనమాట ఇది వరకు. సో అంతటి శక్తి వాళ్ళకి ఉండేదన్నమాట. సో ఆ విధంగా అటువంటి పరిస్థితుల్లో అంగమహారాజు యజ్ఞం చేయడానికి ఆయన పూనుకున్నారు అనమాట. అశ్వమేధ యజ్ఞం చేయడానికి పూనుకున్నారు. అప్పుడు ఏమైందో చూద్దాం. నిర్మోహ గంగమాతచి మీరు 26వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. యజ్ఞమును నిర్వహించుచున్న ఋత్వికులు అంతటా అంగమహారాజుతో ఇట్లు పలికిరి, ఓ రాజా, యజ్ఞమునందు మేము అవిస్సులు అర్పించుచున్నను, దేవతలు దానిని అంగీకరించుటలేదు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సత్య ప్రభుజీ మీరు 27వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామములు ప్రభుజీ. రాజా, యజ్ఞ నిర్వహణకు అవసరమగు సంభారములను నీవు భక్తి శ్రద్ధలతో సమర్పించితివని అవి మాలిన హితములని మేమెరుగుదుము. ఇచ్చట ఉపవిష్ణులైన బ్రాహ్మణులు ఋత్వికులందరూ దక్షత కలిగిన వారై యజ్ఞమును చక్కగా నిర్వహించుచున్నందున వేద మంత్రోచ్చారణముకు కూడా ఎటువంటి లోపము జరగలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇదివరకు రోజుల్లో, ఇప్పుడైతే కనుక మనకి దేవతలందరూ, కలియుగంలో అయితే కనుక ఏమవుతుంది, మనకి ఇంటర్ ప్లానెటరీ ట్రావెల్ అనేది బ్యాన్ చేస్తారు అనమాట. అంటే కనుక ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి వెళ్ళడము అనేటువంటివి అన్ని కూడా బ్యాన్ అయిపోయినాయి. అవన్నీ కూడా ఇదివరకు అయితే కనుక అవన్నీ కూడా జరిగేవన్నమాట. ఇక్కడ నుంచి దేవతా లోకాలకు వెళ్ళడము మనం చూస్తాం, శాస్త్రాల్లోనూ భాగవతంలో కూడా చూస్తాం. ఎవరైనా గొప్ప గొప్ప రాజులు ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి ఇంద్రుడు కూడా వచ్చి వాళ్ళని కలిసేవారు అనమాట. సో మన యజ్ఞం సక్సెస్ అయిందా లేదా అని చెప్పేసి మనకి ఇప్పుడు చేస్తే కనుక తెలియదు, నిజంగానే ఆ దేవతలు వచ్చి స్వీకరిస్తున్నారా లేదా అని చెప్పి మనకు తెలియదు. ఇదివరకట్లో అయితే కనుక యజ్ఞం కరెక్ట్ గా చేస్తే కనుక దేవతలు వాళ్ళకి కనబడి, వాళ్ళ ముందు కనబడి, వాళ్ళకి ఇవ్వబడినటువంటి హవిస్సులన్నీ కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. వాళ్ళకి తెలిసేది, దేవతలు కనబడేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. అంతలాగా అప్పట్లో ఉండేదన్నమాట మిగతా యుగాల్లో అన్నమాట. అప్పుడు ఏమైంది అని అంటే కనుక వీళ్ళు యజ్ఞం చేస్తున్నారు, ఆ యొక్క ఋత్వికులు అన్నమాట. చేస్తున్నా సరే వాళ్ళకి ఏమవుతుంది, ఎంత చక్కగా యజ్ఞం చేసినా, హవిస్సులు అర్పిస్తున్నా సరే దేవతలు వచ్చి తీసుకోవట్లేదంట ఆ యొక్క హవిస్సుల్ని. దేవతలు తీసుకోవట్లేదు. ప్రాబ్లం వచ్చిందంటే యజ్ఞం సక్సెస్ అవ్వలేదు, విజయవంతం కాలేదు, దేవతలు తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అనేటువంటి దానికి వాళ్ళు కారణాలు చెప్తున్నారు అనమాట. ఇప్పుడే మనం చెప్తున్నాం కదా, యజ్ఞం మనకి సఫలీకృతం కావాలంటే కనుక ఏ ఏ కండిషన్స్ మీట్ అవ్వాలని వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, రాజుగారితోటి అంగమహారాజు తోటి అనమాట. ఏం చెప్తున్నారు, మీరు యజ్ఞానికి కావలసినటువంటి సంభారాలు, పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా చాలా భక్తితో వాటిని సేకరించారు. అవన్నీ కూడా ప్యూర్ గానే ఉన్నాయి, పవిత్రంగానే ఉన్నాయి. ఎక్కడా కూడా వాటిల్లో మలినాలు అనేటువంటిది ఏది కూడా లేదు.
ఇంకా ఇక్కడ యజ్ఞం చేయడానికి వచ్చినటువంటి బ్రాహ్మణులు, ఋత్వికులు అందరూ కూడా ఏమిటి, వాళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్సే, చాలా ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా చక్కగా చేస్తున్నారు యజ్ఞాన్ని. అంటే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ గా వాళ్ళందరూ కూడా చేస్తున్నారు, ఆ యొక్క పద్ధతిలోనే చేస్తున్నారు. ఇంకా వేద మంత్రాల యొక్క ఉచ్చారణ ఏమైనా తప్పు జరిగిందా అంటే గనక అటువంటి తప్పు కూడా లేదు. ఇవన్నీ కూడా చాలా చక్కగానే జరుగుతూ ఉన్నాయి. అయినా సరే దేవతలు వచ్చి వాళ్ళకి ఇవ్వబడినటువంటి హవిస్సుల్ని వాళ్ళు తీసుకోవట్లేదు. యజ్ఞం సక్సెస్ అవ్వట్లేదు. ఎంతగానో ప్రయత్నించారు వాళ్ళందరూ కూడా ఋత్వికులు, కానీ అవ్వట్లేదు అనమాట. వాళ్ళకి అవ్వకపోవడం మూలంగా చివరిలో వచ్చి అంగమహారాజుకి చెప్పారనమాట. సో భవానీ మాతాజీ, మీరు 28వ శ్లోకం చదవండి, అనువాదం. హరే కృష్ణ ప్రభు. రాజా, అవమానింపబడితమని లేదా ఉపేక్షింపబడితమని దేవతలు భావించుటకు మాకెట్టి కారణము గోచరించుట లేదు. అయినను యజ్ఞమునకు సాక్షీభూతులుగా దేవతలు యజ్ఞ భాగములను స్వీకరించటలేదు. ఎందులకిట్లు జరిగినదో మేము ఎరుగజాలకున్నాము. హరే కృష్ణ. ఇంకా చెప్తున్నారు అన్నమాట వాళ్ళ ఋత్వికులు, మేము ఆ దేవతల్ని అవమానించడం గాని, లేకపోతే ఉపేక్షించడం అంటే కనుక వాళ్ళు వచ్చిన తర్వాత పట్టించుకోవడం గాని, అలాంటివి ఏమీ చేయలేదు మేము. అలాంటి వాళ్ళు ఆ విధంగా అనుకోవడానికి కారణాలు కూడా మాకేమీ తెలియట్లేదు. మేమంతా కూడా వెరిఫై చేసుకున్నాం, ఎందుకంటే మీ దగ్గరకు వచ్చే ముందు మేమంతా చెక్ చేసుకున్నాం. ఆ విధంగా ఏమైనా సరే తప్పు జరిగిందా, ఎందుకు అవ్వట్లేదు. ఎందుకంటే రాజుగారి దగ్గరికి వచ్చి చెప్పే ముందు ఎక్కడ తప్పు జరిగిందా అని అడుగుతారు కదా, వాళ్ళందరూ చెప్పాలి ఒక రిపోర్ట్ లాగా అన్నమాట. సో అయినా సరే దేవతలు వచ్చి యజ్ఞ భాగాల్ని వాళ్ళు స్వీకరించట్లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎప్పుడు ఇలాగ జరగలేదు, అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి మాకు తెలియట్లేదండి అని చెప్పి చెప్పారనమాట. సో ఈ విధంగా మనము అపరాధాలు చేస్తే కనుక యజ్ఞాలు సఫలీకృతం కావు అన్నమాట. అదే విధంగా మన మందిరాల్లో కూడా ఈ యొక్క రాధాకృష్ణులకి గాని, సీతారామచంద్రులకి గాని ఆ యొక్క విగ్రహారాధన అనేటువంటిది చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేయాలన్నమాట. ఎందుకంటే కనుక అక్కడ విగ్రహాల్లో ఉన్నది ఏదో ఒక రాయి కాదు, భగవంతుడే మన యొక్క సేవని తీసుకోవడానికి భక్తులందరూ కూడా ప్రార్థిస్తే కనుక ఆయన ఆ యొక్క అర్చా విగ్రహ రూపంలో మేనిఫెస్ట్ అయ్యారనమాట. మనం చూస్తూ ఉంటాం చాలా మందిరాల్లో సరిగ్గా ఆ యొక్క విగ్రహాలకి సేవ చేయకపోతే సేవా అపరాధాలు అని చెప్పి కొన్ని ఉంటాయన్నమాట. అవి సేవా అపరాధాలు చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, ఆ యొక్క విగ్రహాల యొక్క ఆ యొక్క షైనెస్, గ్లోనెస్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది అన్నమాట. అదే చూస్తూ ఉంటే కనుక ఇంకా కొన్ని మందిరాల్లో ఏంటంటే కనుక విగ్రహాలని చాలా చక్కగా చూసుకుంటున్నారు, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళ అర్చకులు గాని, ఆ యొక్క మందిరంలో ఉండేటువంటి భక్తులు గాని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. చాలా చక్కగా అలంకారాలు చేస్తున్నారు, రకరకాల అలంకారాలు చేస్తున్నారు. సరైనటువంటి సమయానికి ఆ యొక్క భోగ అంతా కూడా అర్పిస్తూ ఉన్నారు, హారతులు చేస్తూ ఉన్నారు, పుష్పాలు మిగతా సామాగ్రి అంతా కూడా చక్కగా సమర్పిస్తూ ఉన్నారు. ఆ యొక్క చాలా సేవాపరాధాలు ఉంటాయి అన్నమాట. భక్తి రసామృత సింధులో మనకి రూపగోస్వామి గారు చెప్పారనమాట. ఆ యొక్క సేవా అపరాధాలు లేకుండా విగ్రహాలని చక్కగా సేవిస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, ఆ యొక్క విగ్రహాల్లో ఉన్నటువంటి స్వామి చాలా సంతోషపడతారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ యొక్క విగ్రహాల యొక్క కళ రోజు రోజుకి కూడా పెరిగిపోతుంది అనమాట, అందం పెరిగిపోతుంది అనమాట. సో ఎంత చక్కగా చూసుకుంటే గనక స్వామి అంత బాగా రెసిప్రొకేట్ అవుతారు. ఆయన ఏదామాం ప్రపద్యంతే తాంస్తదైవం భజామ్యహం. మనం ఎంత బాగా సేవ చేస్తే కనుక అంత బాగా రెసిప్రొకేట్ అవుతారు. లేదు ఇది ఒక విగ్రహము, ఇది ఒక స్టోను అని చెప్పి ఆ భావంతో మనం సేవ చేసామనుకోండి, ఆయన కూడా అలాగే బిహేవ్ చేస్తారు. లేదు ఇందులోనే స్వామి ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, ఆయనకి చాలా భక్తితోటి సేవ చేయాలి, శ్రద్ధతో సేవ చేయాలి అనేటువంటి భావనతోటి భక్తులందరూ కూడా చేస్తే ఆయన అదే విధంగా ప్రతిస్పందిస్తారు. ఆయన భావగ్రాహి జనార్దన, ఆ విధంగా ప్రతిస్పందిస్తారు అన్నమాట. సో సేవా అపరాధాలు లేకుండా మనం కనుక సేవ చేస్తే కనుక మనం అర్పించినటువంటి ఆహార పదార్థాలు వాటిలన్నిటిని కూడా తీసుకుంటారనమాట. ఇంకా పూరి జగన్నాథ్ మందిరంలో అయితే కనుక అక్కడ పూజారులకి తెలుస్తుందంట,
భోగా ఆఫర్ చేసిన తర్వాత వాళ్ళు నీరు తీసుకుని ఆ యొక్క చేతిలో అరచేతిలో నీళ్ళల్లో చూస్తే జగన్నాథ్ కనబడతారంట. అది కనబడితే కనుక ఆ రోజు జగన్నాథ్ అయిన ప్రసాదం తీసుకున్నారు, భోగా తీసుకున్నారు. ఒకవేళ కనుక ఆ విధంగా కనపడలేదు అని అంటే కనుక పూజారికి ఏమైంది, ఏదో అపరాధం జరిగింది. ఏం చేస్తారు, ఆహార పదార్థాలు ఏవైతే తయారు చేశారో భోగా ఆయనకి ఇవ్వడానికి మొత్తం అన్నిటిని కూడా బయటపడేస్తారు, మళ్ళీ కొత్తవి ఫ్రెష్ గా తయారు చేసి పెడతారు. సో చాలా రేర్ గా అలాంటివి జరుగుతాయి అన్నమాట. సో అలాగా విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళకి ఇంకా మనకి సంకీర్తన యజ్ఞమే మెయిన్ మనకి, అయినా సరే ఒక విగ్రహారాధన కూడా ప్యారలల్ గా చేయాలి అని చెప్పి ప్రభుపాదులు వారు చెప్పారనమాట. ఎందుకంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారు, ఈవెన్ జీవగోస్వామి కూడా చెప్పారనమాట. ఎందుకు చెయ్యాలి విగ్రహారాధన కూడా మనకి పాంచరాత్రిక విధి ప్రకారము అని అంటే కనుక విగ్రహారాధన చేస్తే కనుక ఒకటి మనకి స్వామికి డైరెక్ట్ గా సేవ చేసినట్టు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కనుక మనము ప్యూరిటీ మెయింటైన్ చేస్తాం అన్నమాట, శారీరకంగా మానసికంగా కూడా మనము పవిత్రులం అవుతాం అన్నమాట. అందుకని చెప్పి విగ్రహారాధన కూడా చాలా ముఖ్యం అన్నమాట. రెండు కూడా ప్రభుపాద్ గారు చెప్తారు, సంకీర్తన యజ్ఞం ఎంతైతే కనుక మనం ప్రాముఖ్యత ఇస్తామో దానితో పాటే మనము విగ్రహారాధన కూడా చేయాలి. రెండు కూడా చేస్తే కనుక ఒకదానితో ఒకటి కాంప్లిమెంట్ చేసి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యొక్క పరిపూర్ణతని చాలా వేగంగా వాళ్ళు సాధించగలుగుతారు అని చెప్పి చెప్తారనమాట. సో కాబట్టి మనము సొంత పద్ధతుల్ని తయారు చేయకుండా ఏదో నాకు నచ్చింది, లేకపోతే మా ఇంట్లో చెప్పారు, లేకపోతే కనుక మా వంశంలో ఇలా పాటిస్తున్నాం, మా కులంలో ఇలా పాటిస్తున్నాం అలా అని చెప్పి మనం సొంత కవిత్వాలు పెట్టకూడదు. ఏదైతే కనుక నారద పంచరాత్రిక విధిలో ఏవైతే కనుక చెప్పారో వాటిని మనం తూచా తప్పకుండా పాటించాలి, అంతేగాని మన సొంత కవిత్వాలు యాడ్ చేయకూడదు. కొత్తగా అలా చేస్తాను, ఇలా చేస్తాను, వెరైటీ కోసం చేస్తాను, ఎవరినో అట్రాక్ట్ చేయడం కోసం, కొత్తగా భక్తులు వస్తారు ఇలా చేస్తే కనుక అలాంటివి చేయకూడదు. ఏదైతే పద్ధతి పంచరాత్రిక విధి ఏదైతే ఉందో దాన్ని మనము చక్కగా అదే విధంగా చేయాలి. సొంత కవిత్వాలన్నీ కూడా మనము యాడ్ చేయకూడదు అన్నమాట. సో ఆ విధంగా చేస్తే కనుక అందరికీ కూడా సక్సెస్ అనేటువంటిది వస్తుంది అనమాట. అప్పుడు మైత్రేయముని చెప్తున్నారనమాట. సునీత మాతాజీ అనువాదం చదవండి, 29వ శ్లోకము. హరే కృష్ణ ప్రభుజీ దండోపాధ్యాయ. ద్విజుల వాక్కులను వినినంతట అంగమహారాజు మిగుల దుఃఖితుడయ్యనని మైత్రేయుడు వివరించుచున్నాడు. అప్పుడు ఆ రాజు ఋత్విక్కుల అనుమతితో మౌనవ్రతమును వీడి యజ్ఞస్థలిలో ఉపవిష్టులైన సదస్యులను ఇట్లు ప్రశ్నించెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మహాలక్ష్మి మాతాజీ 30వ శ్లోకం అనువాదం చదవండి. అంగమహారాజు బ్రాహ్మణులన్నిటిను అడిగెను, బ్రాహ్మణులారా, నా అపరాధం ఏమిటో దయచేసి తెలియచేయుడు. ఆహ్వానించినప్పటికీ దేవతలు యజ్ఞమున పాల్గొనుట లేదు, తమ యజ్ఞ భాగమును స్వీకరించుట లేదు. నాగలక్ష్మి మాతాజీ మీరు 31వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రధాన పురోహితుడు ఇట్లు పలికెను, రాజా, ఈ జన్మం నేనెట్టి పాపం చేయలేదు, మనసులో కూడా పాపం చేయనందున నీవు కించిత్తును అపరాధివి కావు. కానీ పూర్వజన్మంన నీవు పాపం చేసితివి, తత్కారణంన యోగ్యుడవయ్యును ఇప్పుడు పుత్రరహితుడవైతివి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో మైత్రేముని చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే గనక అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల దగ్గర నుంచి ఈ విధంగా అంగమహారాజు విన్నారు, విన్న తర్వాత చాలా బాధపడ్డారనమాట. సో బాధపడి వెంటనే చూడండి ఇక్కడ చెప్తున్నారు, ఆయన మౌనవ్రతం చేస్తూ ఉన్నారు ఆ యజ్ఞం జరిగినంతసేపు కూడా. సో అప్పుడు మళ్ళీ ఆ మౌనవ్రతం వేయడానికి వాళ్ళు ఋత్వికులకి పర్మిషన్ తీసుకున్నారు. అప్పుడు పర్మిషన్ ఎలాగో యజ్ఞం సఫలీకృతం అవట్లేదు కదా, మీరు మాట్లాడండి అని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకుని అప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళందరినీ కూడా ఉద్దేశిస్తూ ఆయన ఈ విధంగా అడుగుతూ ఉన్నారు అనమాట. సో నేనేమైనా అపరాధం చేశానా? ఎందుకంటే కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు, మా వైపు నుంచి ఎటువంటి అపరాధం కూడా జరగలేదు, సామాన్లు ఏవైతే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఉన్నాయి, మేము మంత్రాలు చక్కగా చదివాము, పద్ధతి చక్కగా మేము పాటించాము, ఇన్ని జరుగుతున్నా సరే ఇప్పుడు ఇలా అవ్వలేదు, కానీ ఈసారి అవుతుంది, ఏదో తప్పు జరిగింది అని అంటే కనుక అప్పుడు రాజుగారికి అనుమానం వచ్చి, నేనేమైనా తప్పు చేశానా, నా వైపు నుంచి ఏమైనా తప్పు జరిగిందా, ఎందుకు ఇలా జరిగింది, నా అపరాధం ఏమిటి, ఎందుకు దేవతలు రావట్లేదు, ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి ఆయన ప్రశ్నించారు అనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన పురోహితుడు చెప్తున్నారు, ఎందుకంటే కనుక
ఒక బ్రాహ్మణులు అంటే కనుక వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు సత్వగుణంలో ఉంటారు. సత్వగుణంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రస్తుతం ఎవరినైనా, ఇదివరకు అయితే చాలా చక్కగా ఉండేవారు, ఇప్పుడు కూడా చాలా మంది ఉంటారు సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే కనుక చూడగలుగుతారు అనమాట, విజువలైజ్ చేయగలుగుతారు. ప్రస్తుతం వీడు ఎవరైనా సరే ఒక వ్యక్తి ఆ ఏ గుణంలో ఉన్నాడు, ఈ గుణాన్ని బట్టి వీడు ఇంతకు ముందు వాడికి ఏ జన్మలో వాడు ఏ శరీరంలో ఉన్నాడు, వాడు ఏ శరీరంలో ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు అని చెప్పి సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి ఇంతకు ముందు జన్మలన్నీ కూడా వాళ్ళు చూడగలరు అనమాట. సో ఆ విధంగా వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రధాన పురోహితుడు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, రాజు గారు, మహారాజా, మీరు ఈ జన్మలో ఎటువంటి పాపము కూడా చేయలేదు, కనీసం మనసులో కూడా ఎటువంటి పాపం కూడా లేదు, మీరు అపరాధి కాదు. కానీ ఏంటంటే కనుక ఇంతకు ముందు జన్మలో మీరు ఏదో పాపం చేశారు, అందుకనే మీకు పుత్రులు లేరు. అందుకని చెప్పేసి దేవతలు వచ్చి మీరు ఇచ్చినటువంటి యొక్క హవిస్సుల్ని, యజమాని కింద ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి హవిస్సుల్ని దేవతలు స్వీకరించట్లేదు. ఇది తప్పితే కనుక ఇంకా వేరే ఏది కూడా తప్పు జరగలేదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో వివాహం చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కనుక పుత్రుడిని పొందడమే అనమాట. పుత్రుడు అంటే కనుక ఏమిటి, నామనరక నుంచి తప్పిస్తాడు అని చెప్పి చెప్తారనమాట. సో కానీ ఏంటంటే కనుక ఆయన పరమ పవిత్రుడు ఈ జన్మలో అనమాట, కానీ ఏదో పూర్వ జన్మలో ఆయన ఏదో పాపం చేశాడు కాబట్టి ఆయనకి పుత్రుడు కలగలేదన్నమాట. సో ఎవరికైనా పుత్రుడు కలగట్లేదు అంటే కనుక దాన్ని పూర్వ పాప ఫలము అని చెప్పి చెప్పవచ్చు అని చెప్తున్నారు. సో 32వ శ్లోకం లావణ్య మాతాజీ చదవండి అనువాదము. హరే కృష్ణ ప్రభుజీ. రాజా, నీకు శుభమగుగాక. నీకు పుత్రుడు లేడు, కానీ నీవు వెంటనే దేవదేవుని ప్రార్థించి పుత్రుడిని అడిగినచో మరియు తత్ప్రయోజనార్థమై యజ్ఞం చేసినచో యజ్ఞభక్త యగు ఆ భగవానుడు నీ కోరికను తీర్చగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ 33వ శ్లోకం అనువాదం చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. నీ పుత్రవాంఛ తీరుటకై సమస్త యజ్ఞముల పరమభోక్తయగు శ్రీహరిని ఆహ్వానించినప్పుడు అతనితో పాటుగా దేవతలందరూ విచ్చేసి తమ యజ్ఞ భాగములను గైకొనెదరు. హరే కృష్ణ. ఎం లక్ష్మీదేవి మాతాజీ 34వ శ్లోకం అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కర్మకాండ అంతర్గతమైన యజ్ఞంను నిర్వహించువాడు ఏ కోరికను కోరి దేవదేవుని అర్చించునో అద్దానిని తప్పక పొందగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో అక్కడ ఉండేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు అందరూ కూడా చెప్పారన్నమాట, మీకు పుత్రులు లేరు కాబట్టి దేవతలు వచ్చి మీరు ఇచ్చినటువంటి హవిస్సులు తీసుకోవట్లేదు, సో కాబట్టి మీకు పుత్రుడు కలగాలి. సో పుత్రుడు కలగాలి అంటే కనుక మరి పుత్రుడు ఎలా వస్తారు అని అంటే కనుక ఆయన చెప్తున్నారు అనమాట. సో వెంటనే దేవదేవుణ్ణి ప్రార్థించి ఆయన అడిగితే కనుక మీరు ఆయన కోసం అని చెప్పి యజ్ఞం చేస్తే కనుక మీకు పుత్రుడు కలుగుతారు అని చెప్పేసి చెప్తారనమాట. ఎలా అయితే కనుక దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయడం ద్వారా ఆయనకి దేవాది దేవుడు రామచంద్ర భగవానుడు, లక్ష్మణమూర్తి, భరతుడు, శత్రుఘ్నుడు మొత్తం అందరూ కూడా విష్ణుమూర్తి అంశలే అనమాట. వాళ్ళందరూ కూడా పుత్రుల కింద పొందారనమాట సో పుత్రకామేష్టి యాగంలో. సో అదే విధంగా ఇక్కడ కూడా సజెస్ట్ చేస్తున్నారు అనమాట, ఎవరు, బ్రాహ్మణులు అనమాట. సో మీరు కూడా ఆ యొక్క దేవదేవుని యొక్క సంతృప్తి కోసము మీరు ఒక యజ్ఞాన్ని చెయ్యండి. సో ఆ యొక్క పుత్రుడు కలగాలి అని చెప్పి కోరికను తీర్చడం కోసము ఆ యొక్క శ్రీహరిని ప్రార్థిస్తే కనుక ఆయనతో పాటు దేవతలందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క యజ్ఞ భాగాలు తీసుకుంటారు. ఏంటంటే కనుక దేవతలకు మీరు హవిస్సులు ఇవ్వాలి అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు రావట్లేదు. కానీ ఏంటి, ఎప్పుడైతే కనుక రాజుగారు వచ్చారనుకోండి, రాజుగారితో పాటు ఆ యొక్క మంత్రి గారు, ఆ యొక్క సేనాధిపతి, ఆయనతో పాటు భటులు, అనుచరులు, మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు. అలాగే మీరు కనుక విష్ణుమూర్తి కోసము ఆయన కోసం యజ్ఞం చేస్తే కనుక ఆయన సంతృప్తి చెందడమే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా వచ్చి వాళ్ళు హవిస్సులు వాళ్ళందరూ కూడా తీసుకుంటారు. అంతేకాకుండా యజ్ఞం చేసినప్పుడు ఆ యొక్క యజమాని ఏ కోరికనైతే కనుక కోరుకుంటారో ఆ యొక్క కోరికని తీరుస్తారు అని చెప్పేసి చెప్తారనమాట. సో అప్పుడు ఆ యొక్క యజ్ఞం చేయడానికి ఆయన సంకల్పించుకుంటారనమాట.
లక్ష్మీ నాగేశ్వరి మాతశ్రీ 35వ శ్లోకం అనువాదం చదవండి. లక్ష్మీ ఆత్మకూరు మాతజీ 35వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ విధముగా వారు అంగమహారాజుకు పుత్రప్రాప్తి కలుగుటకై సర్వజీవ హృదయస్థుడగు విష్ణు భగవానునికి హవిస్సులుసగా నిర్ణయించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. జనని మాతజీ మీరు 36వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అగ్నియందు ఆహుతులను అర్పించినంతనే బంగారు హారమును తెల్లని వస్త్రములను ధరించిన పురుషుడొకడు యజ్ఞగుండము నుండి ప్రత్యక్షమయ్యను. అతడు పక్వమైన పాయసము నిండియున్న ఒక సువర్ణ పాత్రను తీసుకువచ్చెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఏమైంది, ఎప్పుడైతే కనుక యజ్ఞం చేశారో ఆ యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞము సఫలీకృతమైంది అనమాట. సో విష్ణు భగవానికి వాళ్ళు హవిస్సులు ఇచ్చారనమాట. సో ఎందుకంటే కనుక ఉద్దేశం తెలుసు కాబట్టి ఆ యజ్ఞంలోంచి యజ్ఞ పురుషుడు ఒక ఆయన వచ్చారనమాట. బంగారు హారం వేసుకుని తెల్లని వస్త్రాలు ధరించి ఆ యొక్క యజ్ఞ గుండంలోంచి వచ్చారంట. ఆయన ప్రత్యక్షమయ్యాడు. అవి ఏం చేశారు, ఒక పాయసం నిండి ఉన్నటువంటి బంగారపు పాత్రను తీసుకుని వచ్చి ఇచ్చారనమాట. సో ఇచ్చిన తర్వాత ఆ యొక్క పాయసాన్ని అంగమహారాజుకి యొక్క బ్రాహ్మణులు ఇవ్వడం జరిగిందనమాట. నిర్మోహి గంగమాతచి మీరు 37వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. అతి ఉదారుడగు ఆ రాజు విప్రుల అనుమతిని బడిచి దోసిలిలో పాయసమును గొని దానిని ఆగ్రాణించిన పిదప కొంత భాగమును భార్య కొసగెను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ ఎప్పుడైతే గనక ఆ యొక్క పాయసము ఇచ్చారనమాట, వాళ్ళు ఇస్తే గనక వెంటనే ఆయన దోసిల్లోకి తీసుకున్నాడు. ఆయన పాయసాన్ని తీసుకుని దాన్ని ఆయన వాసన చూశారనమాట. వాసన చూసి ఏం చేశారు, దాన్ని ఎవరికి ఇచ్చారు, ఆయన భార్య అయినటువంటి సునీతకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఉదారది అని చెప్తున్నారు అనమాట. ఎందుకు ఉదారది అని చెప్తున్నారు అని అంటే గనక యాక్చువల్ గా సునీత మృత్యు యొక్క కుమార్తె అన్నమాట. సో మృత్యు యొక్క కుమార్తె కాబట్టి ఆవిడికి ఆ యొక్క పాయసాన్ని తీసుకోవడానికి అర్హత లేదు ఆవిడికి. అయినా సరే ఈయన మ్యాగ్నానమస్ గా ఉదారమైనటువంటి బుద్ధితోటి ఏం చేశారు, ఆ పాయసాన్ని తీసుకుని వెళ్ళి సునీతకి ఇవ్వడం జరిగింది అనమాట. సునీత ఆ పాయసాన్ని స్వీకరించింది అనమాట. సో అప్పుడు ఏం జరిగిందనేది చూద్దాం. ఇక్కడ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరుగుతున్నాయి అని అంటే కనుక దీని అంతటి వెనక కూడా భగవంతుడి యొక్క సంకల్పం ఉందన్నమాట. ఏమిటి ఆ సంకల్పం అనేటువంటిది మనము కొంచెం సేపట్లో చూస్తాం అన్నమాట. 38వ శ్లోకము శశికళ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 37 ప్రభుజీ. 8 రాణి సంతానహీనులైనను మగ సంతానమునిచ్చు శక్తి కలిగిన ఆ ప్రసాదమును భుజించిన పిదప భర్త వలన గర్భవతి అయి కాలక్రమమున పుత్రుని బడిచెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సునీత మాతాజీ కంఠంనేని 39వ శ్లోకం అనువాదం చదవండి. జన్మించిన ఆ బాలుడు పాక్షికంగా అధర్మ వంశమునకు చెందినవాడై ఉండెను. మృత్యువే అతని పితామహుడు. అతనిని అనుసరించుచు పెరిగిన పిల్లవాడు ధర్మహీనుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఏమైంది, అంగమహారాజ్ చూస్తే కనుక ఆయన గొప్ప భక్తుడు అనమాట. ఆయన గొప్ప భక్తుడు, అన్ని మంచి లక్షణాలు ఆయనకి. ధ్రువ మహారాజు వంశంలో ఆయన వచ్చారు. ఆయన సో అంత పరమ భాగవతుడు. ఆయన వంశంలో వచ్చారు అని అంటే కనుక అంగమహారాజు కూడా పరమ భాగవతుడే. ఆయన భాగవతంలో గొప్పగా ఉన్నట్టు భక్తులు అనమాట. వాళ్ళందరూ భాగవతోత్తములు వాళ్ళందరూ కూడా. అటువంటి భక్తుడికి స్వామి ఏం చేస్తారు ఒక్కొక్కసారి అంటే కనుక కావాలనే ఈ విధంగా అరేంజ్మెంట్స్ చేస్తారనమాట. ఏ విధంగా అరేంజ్మెంట్ చేశారు, మృత్యు కుమార్తె అయినటువంటి సునీత తోటి వివాహం జరిగేలాగా ఆయన అరేంజ్మెంట్ చేశారనమాట. సో మృత్యు ఎవరు, మృత్యు కుమార్తె సునీత అన్నమాట. చూస్తే కనుక మనం చాలా చూస్తూ ఉంటాం. జనరల్ గా ఇప్పటి కూడా మనకి అందరి యొక్క అనుభవంలోనే ఉందన్నమాట. సో కొడుక్కి ఎప్పుడు, కుమారుడు ఎప్పుడు కూడా ఎవరి లక్షణాలు వస్తాయి అంటే కనుక తల్లి లక్షణాలు వస్తాయి.
అదే విధంగా కుమార్తెకి ఎవరి లక్షణాలు వస్తాయి? తండ్రి లక్షణాలు ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఇలాగా మృత్యు యొక్క లక్షణాలన్నీ కూడా ఎవరికి వచ్చినవి? ఆ యొక్క మృత్యు యొక్క వంశంలో ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా సునీతకు వచ్చినాయి అన్నమాట. సునీతకు ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి వచ్చినాయి? మళ్ళీ అంగ మహారాజ్ యొక్క కుమారుడికి వచ్చినాయి అన్నమాట. అందుకే చెప్తారనమాట. సో ఆ కుమార్తెని ఎవరైనా ఒక వధువుని తెచ్చుకుని వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క వంశం గురించి చూసి తెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే కనుక ఆ తర్వాత పుట్టేటువంటి కుమారుడు ఖచ్చితంగా తల్లి కుటుంబంలో ఉన్నటువంటి లక్షణాలనే పుణికిపుచ్చుకుంటాడు అన్నమాట. తల్లి కుటుంబం వైపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ లక్షణాలే ఆ యొక్క కుమారుడికి వస్తాయి అన్నమాట. సో కాబట్టి కుమార్తెని వధువుని తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్త పాటించేవాళ్ళు అన్నమాట. ఇది వరకు అంతా కూడా అవన్నీ కూడా చూసుకునేటువంటి వాళ్ళు. సో ఎప్పుడైతే గనక రాణి సంతానహీనురాలయ్యింది కాబట్టి సో ఆవిడికి పాయసం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అంగమహారాజు సునీత కలుసుకున్న తర్వాత కుమారుడికి ఆవిడ గర్భవతి అయ్యి కాలక్రమంలో ఒక కుమారుడికి ఆవిడ జన్మనిచ్చింది అనమాట. కానీ కుమారుడు ఏంటంటే కనుక తల్లి యొక్క కుటుంబం ఏదైతే ఉంటుందో ఆ లక్షణాలను తెచ్చుకున్నాడు కాబట్టి మృత్యు యొక్క లక్షణాలన్నీ కూడా ఆ యొక్క కుమారుడికి వచ్చినాయి అన్నమాట. సో వెంటనే ఏమైంది? ఆ కుమారుడు ఎలా ఉన్నాడు అంటే కనుక ధర్మహీనుడు అయ్యాడు, ధర్మాన్ని పాటించేటటువంటి వాడు అయ్యాడు. సో రాజు అయిన తర్వాత ఆ కుమారుడి పేరు ఏమిటి? వేణ అన్నమాట, వేణరాజు. సో ఆయన గురించి మనకి ఇంకా డీటెయిల్ గా వచ్చే అధ్యాయంలో వస్తుంది. సో ఈ యొక్క అధ్యాయంలో మనకి ఎక్కువగా అంగమహారాజు గురించి మాత్రమే వస్తుంది అన్నమాట. సో ఏమవుతుంది? ఈ విధంగా చాలా చెడ్డ లక్షణాలు వచ్చినాయి అన్నమాట. వేణుడికి చెడ్డ లక్షణాలు వచ్చినాయి అన్నమాట. లక్ష్మీ నాగేశ్వరి మాతేజీ మీరు 40వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ధనుర్బాణములను చేపట్టి ఆ అక్రూడగు బాలుడు అడవికేగి మా అమాయకు మగు మృగములను అనవసరముగా చంపెడివాడు. అతనిని చూసినంతనే జనులు అదిగో వేణుడు వచ్చుచున్నాడు, అదిగో వేణుడు వచ్చుచున్నాడు అని అరిచేడి వారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒక్కోసారి సినిమాల్లో చూస్తాం మనం, ఎవరైనా పెద్ద విలన్ వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? అందరూ కూడా పరుగులు పెట్టేసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంటారు. సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా మనకి. సో ఎవరైనా పెద్ద విలన్ వస్తున్నాడు అంటే కనుక అందరూ పారిపోయి తలుపులు వేసేసుకుని అందరూ కూడా వాళ్ళ షాపులన్నీ కూడా క్లోజ్ చేసేసుకుని లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటారు భయంగా. వాడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చెప్పి కిటికీల్లోంచి వాటిలోంచి చూస్తూ ఉంటారు అనమాట. సో అదే విధంగా వేణుడు అంటే కూడా ప్రజలందరూ కూడా భయపడిపోయేవారు అనమాట. వేణుడిని చూసి ప్రజలందరూ కూడా చాలా భయపడిపోయేవారు వాళ్ళందరూ కూడా. సో ఎంత క్రూరంగా ఉండేవాడు అని అంటే కనుక వేణుడు యాక్చువల్ గా రాజులందరికీ కూడా, క్షత్రియులకి ఏంటంటే కనుక వాళ్ళు ఒక్కొక్కసారి దండన విధించాల్సి వస్తుంది అనమాట, యుద్ధం చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పి కేవలం క్షత్రియులకు మాత్రమే ఈ యొక్క అడవిలో ఉన్నటువంటి జంతువుల్ని, ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ కావాలి. సో ఆ యొక్క అభ్యాసం చేసుకోవడానికి అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాల్ని చంపడానికి వాళ్ళకి పర్మిషన్ ఉండేది. క్రూర మృగాలు, సింహము, పులులు, ఇటువంటి వాటిని, అడవి పందులు, ఇటువంటి వాటిని చంపడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. అంతేగాని జింకలు లేకపోతే చిన్న చిన్న కుందేళ్లు వీటిని అంతా కూడా చంపకూడదు. వాళ్ళు అవి ఏం చెయ్యవు పాపం, వాటిని అంతా కూడా చంపకూడదు, వాటిని చంపాల్సిన అవసరం లేదు. కానీ క్రూర మృగాల్ని చంపాలి, ఎందుకంటే కనుక ప్రజల్ని రక్షించాలి కాబట్టి క్రూర మృగాల్ని చంపాలి. అదే పద్ధతిలో వాళ్ళకి ప్రాసెస్ కూడా అవుతుంది, ప్రాక్టీస్ కూడా అవుతుంది, కాబట్టి వాటిని చంపవచ్చు అన్నమాట. కానీ ఏంటంటే కనుక మిగతా వాటిని అన్నిటిని కూడా చంపకూడదు. ఏం చేసేవాడు అంటే కనుక వేణుడు చాలా క్రూరంగా ఏవైనా చిన్న చిన్న మృగాలు ఏవైతే ఉన్నాయో దొరుకుతున్నాయో, జింకలు, అదే అలాంటి వాటిని అన్నిటిని కూడా అనవసరంగా చంపేసేవాడు అనమాట. ఇంత క్రూరుడు అనమాట. అవసరం లేదు, వాటిని చంపాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ లక్షణాలు అని అంటే కనుక మృత్యువు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వచ్చినాయి. తల్లి వైపు తాతగారు ఆయన దగ్గర నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా వీడి యొక్క క్రూర స్వభావానికి భయపడిపోయి పారిపోయేవాళ్ళు అనమాట. అదిగో వేణుడు వచ్చేసిన పారిపోండి అని చెప్పి పారిపోయేవాడు అనమాట. సుజాత మాతాజీ, కె సుజాత మాతాజీ 41వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ. ఆ బాలుడు ఎంతటి క్రూరుడనగా ఆటలాడినప్పుడు తన తోటి బాలులను అతడు
బలి పశువుల వలె అతి క్రూరముగా చంపెడివాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సుబ్రహ్మణ్య ప్రభుజీ 42వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 41. వేణుని క్రూర నిరంకుశ స్వభావమును గాంచిన అంగమహారాజు అతనిలో పరివర్తన తెచ్చుటకు పలు విధములా శిక్షించెను. కాని అతని సన్మార్గంలోనికి తెచ్చుట సాధ్యపడనందున ఆ రాజు మిగుల దుఃఖితుడయ్యను. హరే కృష్ణ. సో ఎవరైనా సరే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు ఆటలు ఆడుకుంటున్నప్పుడు ఏమవుతుంది, వేరే పిల్లలతోటి వాళ్ళకి ఏవో కొంచెం తేడాలు వస్తాయి. ఏదో కొంచెం వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఆ పద్ధతి కాలేదు, ఈ పద్ధతి కాలేదు, ఆటలో ఏదో సమ్ డిస్ప్యూట్స్ వస్తాయి, చిన్న చిన్న గొడవలు వస్తాయి. సో ఇది నాకు మార్కులు వచ్చినాయి, నాకు పాయింట్స్ వచ్చినాయి, నేను గెలిచాను, నువ్వు గెలిచాను అని చెప్పి ఏదో కొంచెం చిన్న చిన్న తేడాలు వస్తాయి. వచ్చినప్పుడు మామూలు పిల్లవాళ్ళు అయితే కనుక ఏం చేస్తారు, కొంచెం బాగా హీరోయిక్ అయితే కనుక చాలా బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, గొడవ పెట్టుకుంటారు. మహా అయితే కనుక చూస్తాం కొంతమంది పిల్లలు ఏంటి కొట్టుకుంటారు. కానీ వేణుడు ఏం చేసేవాడు అంటే కనుక ఆ పిల్లల్ని ఎవరైతే కనుక ఆ విధంగా గొడవ పడుతున్నారో తనతో పాటు ఉండేటువంటి ఆ స్నేహితుల్ని ఏం చేసేవాడు, చంపేసేవాడు. అంటే ఇంకా చంపేయడమే, ఇంకా గొడవ పడడం కూడా కాదు, కొట్టుకోవడం కూడా కాదు. కొట్టుకోవడం వరకు అయితే కనుక అదొక రేంజ్, పర్వాలేదు, చిన్నపిల్లలు కొట్టుకుంటారు, తర్వాత పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఏదో సాల్వ్ చేస్తారు. ఇక్కడ ఏం చేసేవాడు వేణుడు, ఆ పిల్లల్ని చంపేసేవాడు అంటది. అంటే ఎంతటి క్రూరుడో చూసుకోండి ఇక్కడ వేణుడు అంత క్రూరంగా ఉండేవాడు అన్నమాట. మరి తెలుస్తుంది కదా, ఈ విధంగా స్నేహితుల్ని చంపేస్తే కనుక రాజుగారి దగ్గరికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు కదా, మా కుమారుని ఇదిగో మీ అబ్బాయి కొట్టుకుంటేనే వచ్చి చెప్తారు, మరి చంపితే వచ్చి చెప్పరా, చెప్తారనమాట. చెప్తే కనుక వేణుడు వెంటనే ఏం చేస్తాడు, వీణ్ణి ఒకే కుమారుడు కలక్ కలిగాడు, సో చంపలేడు, ఆయన్ని బయటికి కూడా పంపించలేడు. సో అందుకని చిన్న చిన్న శిక్షలు అనమాట, అలా చేయకూడదురా నువ్వు అని చెప్పి చెప్పడము, లేకపోతే దండించడము, కొట్టడము, ఏవో చిన్న చిన్నవి అలాంటివి చేసి సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాడు అనమాట. ఎంత అంగ మహారాజు ఎంతలాగా ఆయన్ని సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నించినా సరే వేణుడిలో కొంచెం కూడా మార్పు రాలేదు. ఆ యొక్క క్రూర స్వభావం పోలేదు. ఎందుకంటే చిప్పు అలా వచ్చింది, చిన్నప్పటి నుంచి ఆ యొక్క స్వభావం అలా వచ్చింది కాబట్టి అలాగే ఉందన్నమాట. సో వీడు ఎంత చేసినా సరే వీడు మారట్లేదు అని చెప్పేసి అంగమహారాజుకి చాలా దుఃఖితుడైపోయాడు అనమాట. ఎలా చేయాలి, వీడిని ఎలా సన్మార్గంలో పెట్టాలి? ఆయనకు దుఃఖితం అవడానికి రెండో కారణం ఏంటి అంటే కనుక వీడు ఇలా ఉంటే పర్వాలేదు, రేపు రాజు అయితే కనుక ఇంకా మరి ప్రజలందరినీ కూడా ఎంతలా బాధ పెడతాడో వీడు అని చెప్పి అదొక చింత. సో అలా చాలా బాధపడుతూ ఉన్నారు అనమాట. అప్పుడు బాధపడుతూ ఆయన ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏ విధంగా మదన పడుతున్నారు అనేది చూద్దాం. నాగం సునీత మాతాజీ, మీరు 43వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. రాజు ఈ రీతి తలపోసను, పుత్రుడు లేనివాడు నిక్కముగా భాగ్యవంతుడు. పూర్వజన్మలో వారు భగవానుని తప్పక ఆరాధించి ఇందురు, కనుకనే దుష్టపుత్రుని వలన కలిగేది దుర్భరమగు దుఃఖమును వారు అనుభవించట లేదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. భవానీ మాతాజీ 44వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పాపి అయిన పుత్రుడు మనుజుని యశస్సును నశింపచేయును. గృహమునందు అతని అధర్మవర్తనము అందరిలోనూ విరోధమును అధర్మమును కలుగజేసి అనంతమగు చింతన మాత్రమే వసగగలదు. హరే కృష్ణ. సో ఇంత ఆయన అంగ మహారాజు ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట రకరకాలుగా. ఇది వరకు ఏమని ఆలోచించారు, అయ్యో నాకు పుత్రుడు లేడు అని చెప్పి ఆయన ఇది వరకు అయ్యో పుత్రుడు లేడు, పుత్రుడు కలిగితే బాగుండు అని చెప్పి మొదటి స్థాయిలో ఆయన ఆ విధంగా ఆలోచించారనమాట. ఇప్పుడు పుత్రుడు కలిగాడు, కలిగిన తర్వాత రెండవ స్థాయిలో ఆయన ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు అని అంటే కనుక, అయ్యో కుమారుడు లేకుండా ఉన్నప్పుడే నాకు ప్రశాంతంగా ఉండేది, బాధలు ఉండేది కాదు. ఇప్పుడు ఇటువంటి అధర్మవర్తనుడు అయినటువంటి క్రూరుడు అయినటువంటి పుత్రుడు కలిగాడు. సో ఇటువంటి క్రూరుడు పుత్రుడు కలిగితే కనుక ఏమవుతుంది, నాకు చెడ్డ పేరు, నాకు వంశం యొక్క యశస్సునంతా కూడా నాశనం చేస్తాడు.
అదేవిధంగా గృహంలో ఉండేటువంటి శాంతి అవన్నీ కూడా మొత్తం అన్ని కూడా పోతాయి. లెక్కలేనటువంటి బాధ కలుగుతుంది ఇటువంటి కొడుకు ఉండడం మూలంగా అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. ఎలా అయితే కనుక ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి కళ్ళు కనబడవు అనుకోండి, ఏమి పర్వాలేదు, ఎంతో కొంత కొన్ని కళ్ళు కనబడట్లేదు, కానీ ఆయనకి కన్ను ఉంది. ఆ కన్ను ఎప్పుడు కూడా నొప్పి వస్తుంది, బాధ కలుగుతుంది, ఏదో కంటిన్యూస్ గా బాధ కలగజేస్తూనే ఉంది కన్ను. కంట్లో చిన్న నలక పడితేనే మనం ఎంత బాధపడతాము, దాన్ని తీసేదాకా మనం ప్రశాంతంగా ఉండలేము కంట్లో చిన్న నలక పడితే కనుక. అలాంటిది సో కన్నే మనకి చాలా బాధ కలిగిస్తుంది అనుకోండి, మనకి ఎంత బాధగా ఉంటుంది. ఆ పరిస్థితి అయిపోయింది అనమాట కన్ను. కాబట్టి దాన్ని మనం తీసుకోలేము, భరించలేము. ఆ విధమైనటువంటి పరిస్థితి అయిపోయింది అనమాట ఇక్కడ అంగమహారాజుది. కుమారుడు తప్పించలేడు, ఇక్కడ ఆయన ఏమీ చేయలేడు. అలాగని చెప్పేసి సరి చేసుకుందాము అంటే కనుక సరవ్వట్లేదు. సో కాబట్టి ఇటువంటి అధర్మవర్తండైనటువంటి కుమారుడు ఉండకపోతేనే మంచిది, అనవసరంగా నాకు వచ్చాడు వీడు అని చెప్పేసి ఆయన ఆ విధంగా బాధపడుతూ ఉన్నారనమాట. సత్యయ్య ప్రభుజీ, మీరు 45 శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కనుక ఆలోచన పరుడైన వాడు బుద్ధిమంతుడైన వాడెవడు అటువంటి గుణహీనుడకు పుత్రుని గోరును. జీవునకు అట్టి పుత్రుడు కేవలము మోహబంధ కారణమై గృహమును క్లేశభరితము కావించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అటువంటి పుత్రుడు కావాలి, చెడ్డ కొడుకు కావాలి అని చెప్పి ఎవరు కోరుకుంటారు చెప్పండి? ఎవ్వరు కూడా కోరుకోరు. ఇంకా ఇక గృహము ఏం చేస్తాడు, మొత్తం మోహబంధ కారణమైనటువంటి గృహాన్ని మొత్తము బాధలతోటి నింపేస్తాడు అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారనమాట. ఈ విధమైనటువంటి స్థాయి మొట్టమొదటి ఏంటి, కుమారుడు కలిగితే బాగున్నాను అనుకున్నారు. ఆ తర్వాత చెడ్డ కొడుకు ఎందుకు కలిగాడు, అసలు నాకు చెడ్డ కొడుకే వద్దు, నేను ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాను, బాధ కలుగుతుంది అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. ఆ తర్వాత ఆయన 3వ స్థాయికి వెళ్ళాడు అనమాట. ఆయనకు ఆలోచనలో ఆ యొక్క 3వ స్థాయి ఆలోచన ఏంటనేది ఇప్పుడు చూద్దాం. జనని మాతాజీ 46వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పిదప రాజు ఇట్లు తలపోసెను, సత్పుత్రుని కన్నను దుష్టపుత్రుడే ఉత్తమము. ఏలయన సత్పుత్రుడు గృహాసక్తిని కలుగజేయగా దుష్టపుత్రుడు అద్దానిని కలుగజేయడు. దుష్టపుత్రుడు ఇంటిని నరకప్రాయము చేయగా బుద్ధిమంతుడు సహజముగానే దాని నుండి సులభంగా విరక్తుడు కాగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అంగమహారాజు గొప్ప భక్తుడు కాబట్టి ఆయన 3వ స్థాయికి రాగలిగాడు. మనలాంటి వాళ్ళు అయితే కనుక 1-2 స్థాయిల్లోనే ఆగిపోతాం మనం. కానీ అంగమహారాజు ఆయన గొప్ప భక్తుడు కాబట్టి, భాగవతోత్తముడు కాబట్టి ఆయన 3వ స్థాయి ఆలోచనకు వెళ్ళగలిగాడు. ఏంటి ఆ యొక్క 3వ స్థాయి ఆలోచన అంటే కనుక, ముందుగా ఏమనుకున్నాడు ఆయన, కొడుకు పుడితే బాగుండు అని అనుకున్నాడు. ఆ తర్వాత దుష్టపుత్రుడు, నాకు ఇంట్లో చాలా కష్టమైపోతుంది, ఉండడానికే కష్టమైపోతుంది, ఇటువంటి దుష్టపుత్రుడు ఎందుకు కలిగాడు నాకు అని ఆలోచించి ఇప్పుడేమనుకున్నారు ఆయనకి ఇంకా విరక్తి వచ్చేసింది అనమాట. యొక్క వేణుడు వల్ల విరక్తి వచ్చేసిన మూలంగా ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు, విరక్తితోటి 3వ స్థాయిలో ఏం ఆలోచిస్తున్నాడు, నాకు మంచి కుమారుడు కలగకపోవడమే మంచిది, మంచి కుమారుడు కలగకపోవడమే మంచిది, దుష్టపుత్రుడు ఉండడమే నాకు మంచిది. ఎందుకు మంచిది దుష్టపుత్రుడు ఉండడం అని అంటే కనుక, మంచి కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది, ఆ ఇంట్లో బాగా చూసుకుంటాడు, తల్లిదండ్రులను బాగా చూసుకుంటాడు, కాబట్టి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనే రాదు. కానీ వేణుడు ఏం చేస్తున్నాడు, ఆ యొక్క గృహాన్ని అంతా కూడా నరకప్రాయం చేసేస్తున్నాడు ఆయన. అంతకు ముందు ఆ యొక్క వంశానికి ఉన్నట్టు కీర్తి ప్రతిష్టలు, పేరు అంతా కూడా పోతుందన్నమాట. ఇంకా ఏమనుకుంటారు అందరూ కూడా, అంగమహారాజు నియంత్రించలేకపోతున్నాడు కుమారుణ్ణి, అదేం రాజు అని అందరూ కూడా ఆయన కూడా తిట్టుకుంటారు. సో కాబట్టి ఏమైపోతుంది, ఆ యొక్క సింహాసనం మీద కూర్చోడానికి, ఆ ఇంట్లో ఉండడానికి కూడా అతనికి నరకప్రాయం అయిపోయింది. అప్పుడు ఆ స్థాయిలో ఆయనకి వైరాగ్యం కలిగింది. ఆ వైరాగ్యం కలగడానికి కారణం ఎవరు, దుష్టపుత్రుడు. సో కాబట్టి దుష్టపుత్రుడు, నాకు వైరాగ్యం వచ్చేసింది ఇప్పుడు, కాబట్టి దుష్టపుత్రుడు ఉండడం ఇంకా మంచిది. సో ప్రహ్లాద్ మహారాజ్ మనకి చెప్తారు, హిరణ్యకశిపుడు అడిగినప్పుడు చెప్తారనమాట. సో ఇల్లు అనేటువంటిది ఏంటి అంటే కనుక ఒక చీకటి గొయ్యి, అందులో ఎవరైనా సరే పడితే కనుక ఏమిటి, దాంట్లోంచి ఇంకా బయటకు రావడం అనేటువంటిది ఇంపాసిబుల్, అసాధ్యము. కాబట్టి ఏంటి, ఒక సంసారం అనేటువంటిది, గృహం అనేటువంటి
గొయ్యిలోకి ఎవరు కూడా పడకూడదు అని చెప్పేసి ప్రహ్లాద్ మహారాజు చెప్తారు, హిరణ్యకశిపుడికి చెప్తారు. ఆయన అడిగినప్పుడు నువ్వు నేర్చుకున్నటువంటి గొప్ప విషయాలు ఏమిటి అని అడిగితే కనుక. సో అలాగే ఇక్కడ వేణుడికి ఏంటంటే కనుక ఇప్పుడు ఆయనకి గృహము అంటే కనుక పూర్తిగా ఆయనకి విరక్తి కలిగింది. ఆ విరక్తి ఎలా కలిగింది? వేణుడి వల్ల కలిగింది అంగమహారాజుకి. సో కాబట్టి నాకు ఈ దుష్టపుత్రుడు ఉండడం నాకు మంచిదే, బాగుంది, ఎస్ దుష్టపుత్రుడు ఉండడం మంచిది అని చెప్పి ఆయన 3వ స్థాయికి ఆయన వెళ్ళారనమాట. అది వరదానమే కావాలి. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ అంతా కూడా చూస్తే కనుక ఏమవుతుంది? సో ముందుగా ఆయనకి భార్య, ఎటువంటి భార్య దొరికింది? చాలా చెడ్డ లక్షణాలు ఉన్నటువంటి భార్య దొరికింది. ఆ భార్య వలన చెడ్డ లక్షణాలు ఉన్నటువంటి పుత్రుడు దొరికాడు. ఆ పుత్రుడు దొరకడం మూలంగా ఏమైంది? ఆ యొక్క గృహం పట్ల ఆసక్తి ఏదైతే ఉందో ఆయనకి, అదంతా కూడా ఆసక్తి తగ్గిపోయింది. సో ఇప్పుడు గృహం పట్ల ఆయనకి విరక్తి కలిగింది. దీనన్నింటికి కూడా కారణం ఏంటి? మరి ఆయన ఎలా పుట్టాడు? వేణుడు ఎలా పుట్టాడు? యజ్ఞంలో వచ్చినటువంటి ఆ యొక్క పరవాన్నాన్ని తినడం మూలంగా, పాయసాన్ని తినడం మూలంగా పుట్టాడు. మామూలుగా అయితే కనుక ఆ విధంగా తిన్నటువంటి వాళ్ళు, పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? ఎక్సలెంట్ క్యారెక్టర్ ఉండాలి, వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు అయి ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది? పుట్టినవాడు చాలా దుర్మార్గుడు అయ్యాడనమాట, ధర్మహీనుడు అయ్యాడనమాట. సో ఎందుకు ఇలా జరిగింది అని అంటే కనుక దీనంతటి వెనకాల కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్లాన్ ఇదంతా కూడాను. ఎందుకు ఆయన ఈ విధంగా ప్లాన్ చేశారు అని అంటే కనుక ఈ విధంగా చేయడం మూలంగా అంగమహారాజుని ఆయన వెంటనే శీఘ్రంగా తన దగ్గరికి తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి ఆయన ఈ విధంగా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేశారనమాట. చెడ్డ భార్య దొరకడము, చెడ్డ కుమారుడు దొరకడము, వాడు బాధ పెట్టడము చేయడం మూలంగా ఏమైపోయింది? ఎప్పుడో గృహాన్ని వదిలిపెట్టాల్సిన అంగమహారాజు ఏం చేశాడు? ఆయన వెంటనే గృహాన్ని వదిలిపెట్టడానికి ఆయన డిసైడ్ అయిపోయారు అనమాట. సో అప్పుడు ఆయన ఏం చేశారనేది చూద్దాం. నిర్మోహికంగా మాతసి 47వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. ఈ రీతిన తలపోయుచున్న అంగమహారాజునకు రాత్రి నిద్ర పట్టకుండెను. అతడు గృహస్థ జీవనము పట్ల పూర్తిగా విరక్తుడయ్యెను. తత్కారణమున అతడు ఒకమారు నడిరేయిన శయ్య నుండి లేచి గాఢ నిద్ర యందున్న వేణుని తల్లిని అనగా తన భార్యను విడిచి వెళ్ళెను. తత్సంపన్న వృద్ధమైన తన రాజ్యము పట్ల అతడు సమస్తాకర్షణను త్యజించెను. ఎవరికి నీ కనపడకుండా అతడు నిశ్శబ్దముగా గృహమును ఐశ్వర్యమును విడనాడి అరణ్యమునకు జనను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ 48వ శ్లోకం అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. విరక్తితో రాజు గృహమును వీడినాడని తెలిసినంతనే ప్రజలు, పురోహితులు, మంత్రులు, బంధువులు, సామాన్యము మిక్కిలి దుఃఖించిరి. అనుభవశూన్యుడగు యోగి అంతరమున పరమాత్మని అన్వేషించినట్లు వారు అతనికై ప్రపంచమంతటను వెతకనారంభించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ విధంగా అంగమహారాజు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ముందేం ఆలోచించారైనా ఫస్ట్ స్టేజ్ లో కొడుకు కలిగితే బాగుండు అనుకున్నారు. తర్వాత మంచి కొడుకు ఉంటే బాగుండు, నాకు అనవసరంగా చెడ్డ కొడుకు కలిగారు అని అనుకున్నారు. 3వ స్థాయిలో చెడ్డ కొడుకు ఉండడం కూడా మంచిది, వెంటనే నేను ఇల్లు వదిలిపెట్టడానికి ఈయన ఏమవుతున్నాడు? ప్రేరణ అవుతున్నాడు అని చెప్పి ఆయన ఆలోచించారు. ఆ విధంగా ఆలోచించి వెంటనే ఆయనకి పూర్తిగా వైరాగ్యం కలిగి, సో మంచి అందమైనటువంటి భార్య, సంపత్ సమృద్ధమైనటువంటి ఆ యొక్క రాజ్యం, వాటిని వదిలిపెట్టడం చాలా చాలా కష్టం. ఎవరికైనా సరే చాలా కష్టం అన్నమాట. మామూలు వాళ్ళే ఏంటి, ఇల్లు వదిలిపెట్టడానికి రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకా ఇవన్నీ కూడా పట్టుకుని వేలాడుతూనే ఉంటారు. ఎవరు కూడా వదిలిపెట్టాలని ఎవ్వరు కూడా అనుకోరు. కానీ అంతటి వైరాగ్యము అంగమహారాజుకి భగవంతుడి యొక్క కరుణ వలన కలిగిందనమాట. అందుకే ఒక రోజు ఆయన ఏం చేశారని అంటే కనుక అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నటువంటి తన యొక్క భార్యని, మొత్తం రాజ్యాన్ని అంతటినీ కూడా, ఆకర్షణ అంతా కూడా వదిలిపెట్టి ఎవ్వరికి కనబడకుండా సైలెంట్ గా ఏమైపోయాడు? ఆయన గృహాన్ని, ఐశ్వర్యాన్ని అన్ని కూడా వదిలిపెట్టేసి అరణ్యానికి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇదే చదవమంటారా ప్రభుజీ? చదవమంటారా? లేదు మాత్రం చూడండి. సో ఆ విధంగా వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? సో ఇదే విధంగా ధృతరాష్ట్రుడు కూడా మనం చూస్తాం. మొదటి స్కందంలో కూడా ఎప్పుడైతే గనక విదురుడు వచ్చి చాలా గట్టి డోస్ ఇస్తాడు ఆయనకి కూడా,
ఎందుకు నువ్వు ఇంకా ఇంటినే పట్టుకుని ఇక్కడ వేలాడుతూ ఉన్నావు? భీముడు వేసినటువంటి కుక్కలాగా నీకు భీముడు వేసినటువంటి ఆహారాన్ని తీసుకుని ఇక్కడే ఉంటున్నావు. నీకు కుమారులందరూ కూడా చనిపోయారు. అయినా సరే నువ్వు ఎవరినైతే కనుక జీవితాంతము చంపాలి, ఎవరినైతే కనుక మోసం చెయ్యాలి, ఎవరి భార్యనైతే కనుక నువ్వు వివస్త్రం చెయ్యాలి అని చెప్పి అన్నింటికీ కూడా సహకరించావు. ఇప్పుడు అటువంటి వాళ్ళ యొక్క దయాగుణంతో వాళ్ళ యొక్క క్షమ మీద ఆధారపడి నువ్వు వాళ్ళ ఇంట్లోనే బతుకుతూ ఉన్నావు. నువ్వు ఎందుకు ఇంకా బతుకుతున్నావు అని చెప్పేసి చాలా గట్టి డోస్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు ధృతరాష్ట్రుడు? ఎవరికి కూడా చెప్పకుండా ఆ రోజు రాత్రికి రాత్రి విదురుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి వీళ్ళు ముగ్గురు కూడా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతారన్నమాట. ఆ తర్వాత యుధిష్ఠిర్ మహారాజు ఎంతో ప్రయత్నిస్తారు. అయ్యో మా పెద్ద తండ్రి గారు, ఆయనకి కళ్ళు కనపడవు, మా పెద్ద వయసు అయిపోయింది మా పెద్ద తల్లి గారికి, సో వీళ్ళని ఎక్కడైనా వెతికించాలి అని చెప్పి చాలా వ్యాకుల పడిపోయి వాళ్ళని ఎలాగైనా వెతికించాలి అని చెప్పి అన్ని వైపులకి కూడా అందరినీ కూడా పంపిస్తారు ఆయన. అప్పుడు నారదముని వచ్చి చెప్తారు, సో వాళ్ళ గురించి వెతకవద్దు అని చెప్పి నారదముని చెప్పిన తర్వాత అప్పుడు ఆ యొక్క ప్రయత్నాన్ని ఆయన విరమించుకుంటారనమాట. సో అలాగే అంగమహారాజు కూడా ఇక్కడ ఏం చేశారు, ఎవ్వరికి కూడా చెప్పకుండా ఆయన ఇంకా వెళ్ళిపోయారనమాట. అరణ్యానికి ఆ యొక్క గృహాన్ని అన్నిటినీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎంత చక్కగా చూసుకునేవారు అన్నటువంటి కనుక ఇదివరకు రాజులు ఆ యొక్క ఎవరైతే కనుక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన యొక్క సంతానం కింద చూసుకునేవాళ్ళు అనమాట. సో మన ఇంట్లోనే ఎవరైనా అలా వెళ్ళిపోతే కనుక వెంటనే మనం వెతుక్కుంటాం కదా, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజుగారు ఆ విధంగా కనపడట్లేదు అని చెప్పి తెలిసిన తర్వాత మొత్తం అన్ని వైపులకి కూడా వాళ్ళు వెతికారు అనమాట. చాలా చాలా వెతికారు వాళ్ళు. ఎంత వెతికినా సరే వాళ్ళకి యొక్క అంగమహారాజు కనపడలేదు. ఎంతగానో వెతికారు. ఎలా అయితే కనుక అనుభవం లేనటువంటి యోగి పరమాత్మని ఏ విధంగా అయితే కనుక వెతుకుతారో ఆ విధంగా వాళ్ళు వెతికారు. వెతికినా సరే ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే కనబడలేదన్నమాట ఆయన. సో కనబడకపోతే కనుక వాళ్ళు పాపం వెతికి 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 ఇంకా చివరికి చాలా బాధతోటి మళ్ళీ రాజ్యానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో అప్పటికే తెలిసిపోయింది ఈ విషయం అందరికీ తెలిసిపోతే కనుక గొప్ప గొప్ప ఋషులందరూ కూడా అక్కడికి వచ్చేసారనమాట. అక్కడికి వస్తే కనుక అక్కడ మంత్రులు ఋషులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో రాజుగారి దగ్గర వాళ్ళందరికీ కూడా వచ్చేసి యొక్క ప్రజలందరూ కూడా చాలా కన్నీళ్లతోటి కష్టపడుతూ ఏం చెప్తున్నారు, వాళ్ళందరూ నమస్కరించి ఎంతగానో మేము ప్రయత్నించాము, అంగమహారాజు ఎక్కడున్నారో ఆయన యొక్క జాడ తెలుసుకోవాలి, ఆయన మళ్ళీ వెనక్కి తీసుకుని రావాలని చెప్పి ప్రయత్నించాము, అయినా సరే మాకు ఆయన ఎక్కడా కూడా కనపడలేదు అని చెప్పి బాధపడుతూ ఆ విధంగా వాళ్ళు వచ్చి చెప్పారనమాట. సో ఇక్కడతోటి యొక్క అధ్యాయము ధ్రువ వంశజుల వర్ణనము అనేటువంటి యొక్క అధ్యాయము పూర్తయిందనమాట. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా మరి ఏం చేశారు, వేణుణ్ణి ఏ విధంగా రాజ్యాభిషేకం చేశారు, వేణుడు అందరినీ ఏ విధంగా బాధ పెట్టారు, సో ఇంకా వేణుడు ఏం చేశారు, వేణుడికి ఏం జరిగింది, ఆ తర్వాత వేణుడి యొక్క సంతానము ఏ విధంగా వచ్చారు అనేటువంటి విషయాలు మనకి తర్వాత వస్తాయన్నమాట. సో అది మనం వచ్చే వారం తెలుసుకుందాం. ప్రభుజీ ఇంకో శ్లోకం, చివరి శ్లోకం చదవలేదు. చెప్పేసాను మాతాజీ, ఆ శ్లోకం చెప్పేశారు. ప్రభుజీ ఇప్పుడు అలా చెడ్డ వైఫ్ దొరికిందన వల్ల ఆమెకు పాయసం ఇచ్చే అర్హత లేదంటారా? ఆవిడికి మంచి, ఎందుకంటే కనుక అపాత్ర దానం కదా, అందుకని చెప్పేసి అయినా సరే ఆవిడికి ఆ పాయసం తీసుకునే అర్హత లేకపోయినా సరే ఆయన అంగమహారాజు ఇచ్చారనమాట. అందుకే ఆయన్ని ఏమన్నారు, ఉదారది అని చెప్పారండి.